హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ పలావ్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఇందులో వేసుకునే మసాలా కూడా నేనే ప్రిపేర్ చేసి, ఆ మసాలాతో టేస్టీ అయిన చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి, ఇలా నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి చేసుకొని తినండి. చాలా క్విక్గానే ఇలా బిర్యానీ చేసుకొని చాలా టేస్టీ అయిన బిర్యానీ తినొచ్చు. ముందుగా మనం మసాలా ప్రిపరేషన్ కోసం నేను ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్, జాపత్రి, స్టార్ అనాస్, షాజీరా అయితే తీసుకున్నాను. ఇందులో ఎక్కువగా అయితే ధనియాలను అయితే తీసుకున్నాను. మిగతా అన్నింటిని తక్కువ తీసుకున్నాను. వీటితో పాటుగా బిర్యానీ ఆకును కూడా తీసుకొని వీటన్నింటిని కొంచెం లైట్గా దూరగా వేయించుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని వీటన్నింటిని వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా వేగితే మళ్ళీ చేదొస్తుంది మసాలా. కాబట్టి కొంచెం కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిపోగానే వీటన్నింటిని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాతో చికెన్ పలావ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అందులోకి 1/2 కప్ అయితే పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ పసుపు, మన కర్రీకి సరిపడినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 స్పూన్ల ఉప్పుని, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోనే కర్రీకి రైస్కి మొత్తానికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా చేత్తోని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి పీస్కి మసాలా అంతా బాగా పట్టేటట్టుగా ఒక 10 మినిట్స్ అయినా బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒక 1 అవర్ అయినా ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో పాటుగా మనం బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. నేను నార్మల్గా రోజు వాడే రైస్ని తీసుకుంటున్నాను. 1 kg రైస్ని అయితే తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు మనం పలావ్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెనైతే తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ నెయ్యి, 5 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని హోల్ గరం మసాలాలు అన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా 1 నిమిషం అలా వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఇలా వేగిపోగానే ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మనం చికెన్లోనే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ని ఇలా కలుపుకుంటూ చికెన్ని మాత్రం ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుంటే చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొంచెం చికెన్ని ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు ఈ చికెన్ పలావ్లో వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అందులో నుంచే 60% చికెన్ ఉడికిపోతుంది. చూడండి, ఇలా చికెన్ అంతా ఉడికిపోయి ఇలా మనకి దగ్గర పడిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఇలా కర్రీ దగ్గర పడినప్పుడు ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి.
ఇలా బియ్యాన్ని అంతా వేసుకొని స్లోగా ఒక 2 మినిట్స్ ఇలా ఆయిల్లో 2 మినిట్స్ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను 4 గ్లాసుల రైస్ని వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ని వేడి చేసి పెట్టాను. ఇలా వేడి చేసిన వాటర్ వేసుకుంటే మనకు ముక్క అనేది మళ్ళీ చల్లబడకుండా ఉంటుంది. కూల్ వాటర్ వేసుకుంటే వేడెక్కిన చికెన్ మళ్ళీ చల్లబడుతుంది. కాబట్టి ఇలా వేడి చేసిన వాటర్ని వేసుకొని ఇప్పుడు మన రైస్కి కూడా సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ కల్లుప్పునైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా చివరంచుల నుంచి ఇలా కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కలిపితే రైస్ విరిగిపోతుంది. కాబట్టి ఇలా సైడ్ నుంచి కలుపుకుంటూ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కలుపుకోవాలండి చికెన్ పలావ్కి. అప్పుడే మసాలాలంతా రైస్ అంతా ఇలా విడివిడిగా అవుతుంది. ఒక్కసారి 10 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టి మరొక 10 మినిట్స్ అయితే అలా వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కసారి కలుపుకొని మరొక 5 మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఈ కొద్దిగా తడి తడిగా ఉంది కదా అదంతా పోవడానికి ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసాను. వెంటనే రైస్ ఐటమ్స్ని కలిపేస్తే రైస్ విరిగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాక 15 మినిట్స్ అలాగే వదిలేసి 15 మినిట్స్ తర్వాత చూడండి చాలా టేస్టీ అయిన చక్కగా అయితే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలా మసాలాని మనమే ప్రిపేర్ చేసుకొని ఇలా చికెన్ పులావ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.